ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ఆరాధించే హృదయం అనే ఈ ప్రోగ్రాంలో మీరు ప్రతి ఒక్కరూ పాల్పొందుతూ ఆశీర్వదించబడుతున్నారని తెలుసుకుని చాలా సంతోషిస్తున్నాను. దేవుని యొక్క ఆరాధికుడు, దేవుని సన్నిధిలో ఆరాధన చేయటానికి నిలబడిన ఒక వ్యక్తి జీవితము ఎలాగ ఉండాలి అన్న అనేక రీతిలో ఉన్న బోధలను మీకు వినిపింపచేస్తున్నా. ఈ ప్రత్యేకమైన దినము ఆరాధనలో దేవునితో ఉన్న సన్నిహిత బాంధవ్యం కలిగి మనం ఆరాధించాలన్న మాట గురించి మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. అనేక సంవత్సరాల క్రితము నా వ్యక్తిగతమైన జీవితంలో ఉద్యోగము రిజైన్ చేసి ప్రభు సేవలోకి నేను అడుగు వేయాలని అనుకున్న సమయంలో కొన్ని రోజుల్లో ప్రార్థన చేస్తుంటుండగా చాలా సంతోషంగా, ఇంతకన్నా గొప్ప కార్యం ఇంకేదీ లేదు, వెంటనే రెసిగ్నేషన్ ఇచ్చేసి బయటికి రావాలని అనుకునేదాన్ని. కొన్నిసార్లు మరి అదే విషయం కోసం ప్రార్థన చేస్తుంటుండగా, లేదు ఇప్పుడే కాదు కొంతకాలం ప్రార్థన చేద్దాం, ఈ ధైర్యం లేకుండా ఒక అడుగులు వేయటము నా జీవితంలో నేను చూశాను. ఆ పరిస్థితిలో ఒకసారి దేవుడు మాట్లాడుతూ నన్ను బలపరచి దేవుడు ప్రత్యేకమైన గైడెన్స్ నా జీవితంలో ఇవ్వటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇజ్రాయెల్ ప్రజలు ఒక జీవితంలో కూడా దేవుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరకు నడిపించినప్పుడు వాళ్ళు సణుగటం ప్రారంభించారు. ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం, వెనక చూస్తుంటే ఫరో సైన్యం వాళ్ళని వెంటాడుతున్న ఆ పరిస్థితిలో వాళ్ళు సణుగటం ప్రారంభించారు. నేను వ్యక్తిగతంగా నా జీవితంలో సనగలేదు, కానీ ఎలాగ ఒక కరెక్ట్గా తీర్మానం తీసుకోవాలా అనే ఒక ఆలోచన నా హృదయంలో ఉండిపోయింది. ఒక గట్టి నిర్ణయం తీసుకొని ధైర్యంతో ఒక అడుగు వేయటానికి కొంచెం విశ్వాసం తక్కువగా నా జీవితంలో ఆ సమయంలో అనిపించింది. మీరు వింటున్న అనేక మంది జీవితంలో ఇలాంటి ఒక సన్నివేశం మీ జీవితంలో కూడా వచ్చి ఉండొచ్చు. కొన్ని ప్రత్యేకమైన డిసిషన్స్, అది ఉద్యోగ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, లేదా సంపూర్ణమైన పిలుపునందుకొని పరిచర్యలోకి అడుగు వేయటానికైనా ఇటువంటి ఒక తడపడుచున్న ఒక పరిస్థితి మీరు అనుభవించవచ్చు. ఆ పరిస్థితిలో దేవుని వాక్యం మనకి ఆదరణను కల్పిస్తుంది. వాక్య భాగంను మనము స్పష్టంగా చదివేదటైతే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఆత్మీయమైన రీతిలో విడిపించి, వాళ్ళ బంధకంలో నుంచి, ఫరో ఒక బానిసత్వ బ్రతుకులో నుంచి వాళ్ళని విడిపించి, వాళ్ళకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి వాగ్దాన దేశం లేదా కనాన్ దేశం వైపు వాళ్ళని నడిపించాలని దేవుని యొక్క ఆలోచన. అయితే ఆ కనాన్ దేశానికి వెళ్ళే మునుపు దేవుడు కొంతకాలం వాళ్ళని అరణ్యంలో ఉంచటం మనం చూస్తున్నాం. ఆ అరణ్య ప్రాంతంలో వాళ్ళ గుడారాలు వేసుకుంటూ ఉంటున్నారు. ఆ పరిస్థితిలో దేవుని ఒక వాక్య భాగంలో మనం చదువుకునేటట్టయితే దేవుని యొక్క హృదయమును మనకి అక్కడ కనిపిస్తుంది. ఆయన హృదయము వాళ్ళ పక్షం ఎలాగ ఉన్నదంటే, అక్కడ ఒక వాక్య భాగము ఈ రీతిలో సెలవిస్తుంది. చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుంటున్నాను. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోస్తూ నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరు చూచితిని. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనముల్లో నాకు స్వకీయ సంపాద్యమవుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యమును గాను పరిశుద్ధమైన జనాంగంగాను ఉందురు అని చెప్పును. నీవు ఇజ్రాయెల్తో పలుకువలసిన మాటలు
అని దేవుడు చెప్తున్నారు మోషేతో. కనుక దేవునికి ఇజ్రాయేల్ ప్రజల గురించి ఉన్న ఆలోచన ఏంటంటే వాళ్ళు స్వత్తైన ఒక జనాంగం అని, వాళ్ళు రాజులైన యాజక సమూహంగా జీవించాలని, దేవుని సమీపించటానికి చాలా అధికారం కలిగిన ఒక జనాంగంగా, దేవుని మహిమను చూస్తూ ఆయన ముఖమును చూస్తూ ఆయనతో ఒక సన్నిహిత బాంధవ్యం కలిగిన ఒక జనాంగంగా వాళ్ళు బ్రతకాలని దేవునికి ఇష్టం. అందుకే అరణ్య ప్రాంతంలో కొంతకాలం వాళ్ళు ఉంటుండగా మోషేని ఆ కొండ పైకి ఎక్కి వచ్చి దేవునితో మాట్లాడటానికి మోషేని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. సీనాయి పర్వతం మీదే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారని మనకు తెలుసు. అయితే అక్కడ మనం స్పష్టంగా చదువుకునేటట్టయితే మోషేతో 3 రోజులు నేను సీనాయి పర్వతం మీద నేను దిగపోవచ్చున్నాను, కనుక మీ ప్రజలందరినీ, ఇజ్రాయెల్ ప్రజలందరినీ సిద్ధంగా ఉండమని చెప్పు. వాళ్ళ వస్త్రములను తెల్లగా ఉతుక్కొని వాళ్ళు శుభ్రత కలిగి నన్ను కలుసుకుంటానికి వాళ్ళు సిద్ధపడాలి అని దేవుడు చెప్తూ ఉంటున్నారు. మోషే అదే మాట ఇజ్రాయెల్ ప్రజలకు వెళ్ళి చెప్తారు. మీరు చాలా శుభ్రంగా సిద్ధపాటు కలిగి మీ వస్త్రములు చక్కగా తెల్లగా ఉతుక్కొని దేవుణ్ణి ఎదుర్కొంటానికి మీరంతా సిద్ధపడాలి అని చెప్పేసి అంటున్నారు. చెప్పిన రీతిలోనే దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దిగి వస్తున్నారు. సీనాయి పర్వతం మీద దిగి వచ్చిన మరుక్షణము ఆ ఉరుములు మెరుపులు ఆయన స్వరం వింటూ ఇజ్రాయేల్లో ఒక్కరు కూడా నిలవలేకపోయారు. వాళ్ళు మోషేని పిలిచి ఒక మాట అంటున్నారు, మోషే మేము ఈ కొండ పైకి మేము రాము, ఎందుకంటే ఒకవేళ మేము వచ్చినా మేము సచ్చుతము, కనుక నీవు పైకి వెళ్ళి దేవుడు మాతో చెప్పిన మాటలను విని మాకొచ్చి చెప్పమంటున్నారు. వాళ్ళు చాలా భయముతో అసలు మోషేకి ఆ పనిని అప్పగించి వాళ్ళు ఆ కొండ ఎక్కటానికి వెనకాడుతున్నారు. దేవుని యొక్క వాక్యమును మనం చూసుకునేటట్టయితే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని ముఖాముఖిగా చూసుకున్న ఒక అవకాశం కలిగింది. దేవుని మహిమను చూడటానికి ఒక అవకాశం, ఆయన స్వరాన్ని వినటానికి ఒక అవకాశం. కానీ వారిలో ఎవ్వరు కూడా ధైర్యం చేసి ఆ కొండ ఎక్కటానికి ముందుకు రాకుండా వాళ్ళ వెనకాడి మోషే మీద బాధ్యతను అప్పగించి, మోషే నువ్వే వెళ్ళి ఆయన ఏం చెప్తున్నారో మాకొచ్చి చెప్పు అని చెప్తూ అంటున్నారు. ఇంచుమించు 40 సంవత్సరాల తర్వాత మనం చూసుకునేటట్టయితే ద్వితీయోపదేశం 5:22 వచనంలో ఈ రీతిలో రాయబడి ఉంది, ఈ మాటలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ గాఢాంధకారములో మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి అని రాయబడి ఉన్నది. అంటే సమాజం అంతటితో దేవుడు కొండపైకి రావటానికి ఒక ఆహ్వానాన్ని తెలియపరుచున్నారు. ఎందుకంటే ప్రజలందరి మధ్యలో నివాసం చేయాలని దేవుని హృదయంలో ఉన్న ఆశ. ఆదమవ్వలను దేవుడు సృజించినప్పుడు కూడా వాళ్ళతో చల్లని పోటలో వచ్చి సహవాసం చేయటానికి ఇష్టపడే ఒక దేవుడిని మనం చూస్తున్నాం. నిరంతరం ఆయన హృదయంలో వాంఛ ఏంటంటే ఆయన పోలికలో సృజించబడిన మానవులతో నిరంతరం సహవాసం కలిగి ఒక సన్నిహిత బాంధవ్యం కలిగి జీవించాలని దేవుని హృదయంలో ఉన్న ఒక వాంఛ. అయితే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తుంటే ఈ ప్రజలు ఎవరు కూడా రారు, వాళ్ళు మోషేని పంపిస్తున్నారు. అంత మాత్రం కాదు, వాళ్ళు ఎందుకు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోయారు అని అనుకుంటే, దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు అయితే వాళ్ళని ఎక్కి రమ్మని అంటున్నారు, కానీ ఒక కండిషన్ను పెడతారు, ఒక షరతును పెడుతున్నారు. ఆ కండిషన్ ఏంటంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అనే కండిషన్ అక్కడ దేవుడు చెప్తూ ఉంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, హృదయములో కపటం లేకుండా, హృదయములో పాపం లేకుండా, పాపరహితమైన ఒక స్థితిలో దేవుడు వాళ్ళని కొండ పైకి తీసుకుని వెళ్ళి వాళ్ళతో సహవాసం చేయాలని తండ్రి హృదయంలో ఉన్న ఆశ. ఎప్పుడైతే వీళ్ళు రారు అని చెప్పినప్పుడు దేవుని హృదయం ఎంత దుఃఖపరిచి ఉంటుంది అని ఒక్కసారి గ్రహించండి. దేవుని ప్రియబిడ్డలారా, మనతో నిరంతరం సహవాసం చేయాలని కోరుకున్న దేవుడు, కానీ మన పాపమే ఆయన మహిమలోకి మనం ప్రవేశించటానికి అడ్డుగా నిలుస్తుందని మనం గ్రహించాలి. ఇజ్రాయెల్ ప్రజలు రాకుండా అంత మాత్రం కాదు, వాళ్ళలో ఉన్న పాపము వాళ్ళతో మరి కొంతసేపు కూడా అవ్వలేదు, లేదా కొన్ని దినములు కూడా అవ్వలేదు. అప్పటికే లోయలో ఒక బంగార దూడను చేసి వాళ్ళు విగ్రహారాధన చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి ఒక అనుభవంలోకి, సన్నిహిత బాంధవ్యంలో, ఆ బాంధవ్యంలోకి మనల్ని పిలుస్తున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన విడుదలను అనుగ్రహించారు.
ఆయన ఎవరో అని తెలుసుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించారు. అనేక పరిస్థితుల మధ్యలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి ప్రభుని ప్రేమించటానికి మనల్ని నిలబెట్టారు. అంత మాత్రం కాదు, ఆయన మన జీవితంలో మనకు ఎదురుగా నిలిచున్న అన్నిటికన్నా గొప్ప శత్రువుని ఓడించి ఆ శత్రువుని మన జీవితంలో సంహరించే కృపను కూడా ఇచ్చారు. అలాంటి ఉన్న పరిస్థితిలో కూడా ఆయనతో సహవాసం చేయటానికి, ఆ సంపూర్ణమైన సన్నిహిత బాంధవ్యంలో రావటానికి మనం ఇష్టపడుతున్నామా? ఆ కొండ పైకి ఎక్కి రమ్ము అని అంటుంటే మీరు ఇష్టపడి దేవునితో ఒక ఎన్కౌంటర్ కోసం, దేవునితో ఉన్న ఒక సన్నిహిత బాంధవ్యం కోసం మనం పర్సీవ్ చేసే వాళ్ళగా ఉంటామా? లేదా నీ జీవితంలో, నా జీవితంలో ఏదో సులువుగా చిక్కుపరుచున్న చిన్న పాపం మన్ని వెనక్కి లాగుతున్నదా? దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధత మన హృదయంలో కలిగి ఉంటే తప్ప యెహోవాను మనం దర్శించలేము. యెహోవాకి యోగ్యమైన రీతిలో ఒక ఆరాధనను కూడా అర్పించలేము. మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూసుకునేదట్టయితే 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని స్వత్తైన ప్రజలమై ఉన్నారు. దేవుడు మన గురించి ఏ వాక్య భాగము మాట్లాడుతున్నారు. దేవుడు కోరుకునేది ఆ గొప్ప ఇంటిమెస్సీ. దేవుని ప్రియబిడ్డలారా, ఆ ఇంటిమెస్సీలో లేదా ఆయనతో ఉన్న సన్నిహిత బాంధవ్యంలో జీవించటానికి ఒకే ఒక షరతు ఏంటంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకుండా మనము ఆ సన్నిహిత బాంధవ్యంలో దేవునితో ఉండలేరని నేను మనవి చేస్తున్నాను. అందుకే కీర్తన 96:9లో మనం చూస్తుంటే, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవుని ప్రియబిడ్డలారా, నిజమైన ఆరాధన ఎవరు హృదయంలో నుంచి, ఎవరి జీవితంలో నుంచి వస్తుందంటే, పరిశుద్ధమైన ఒక జనాంగము నోట్లో నుంచి మాత్రమే నిజమైన స్తుతి రాగలరు అని నేను మనవి చేస్తున్నాను. భక్తుడైన దావీదుకి ఈ విషయం బాగా అర్థమైంది. అందుకే కీర్తన 24:3లో ఈ రీతిలో రాస్తున్నారు, యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని అందును మనసు పెట్టుకయు, కపటముగా ప్రమాణం చేయుకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే కదా. దేవుని ప్రియబిడ్డలారా, అటువంటి వాడు మాత్రమే యెహోవా పర్వతము ఎక్కగలరు అన్న విషయము దావీదు భక్తునికి అర్థమైంది. అంత గొప్ప స్తుతి చెల్లించిన, అంత గొప్ప ఆరాధన నాయకుడు, అంత గొప్ప కీర్తనలు రాసిన, అంత తలాంతు కలిగిన, దేవుని హృదయానుసారి అని పిలువబడిన ఈ దావీదు తన జీవితంలో పరిశుద్ధత లేకుండా ఒక స్తుతి దేవుడు అంగీకరించాలన్న విషయం తనకు బాగా అర్థమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ రీతిలో రాయబడి ఉన్నది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడరు. దేవుని ప్రియబిడ్డలారా, కనుక ఎంత అవసరమో దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన అనుబంధంలోకి పిలుస్తూ ఉంటున్నారు. ఎంత సమీపంగా మనం దేవుడికి వెళ్తామో అంతగా ఆయన మహిమలో మన చీకటి జీవితం బయటపడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు తీర్మానం మన చేతిలో ఉన్నది. మనం యెహోవా సన్నిధిలో పరిశుద్ధమైన జీవితం కలిగి మనం ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన సన్నిధిలోకి ప్రవేశిస్తామా, లేదా దూరంగా ఇంకనూ సులువుగా చిక్కే పాపములో మనం పట్టి ఆ పాపములోనే పట్టబడి ఉండి దేవుని సన్నిధిలో ఆ సన్నిహిత బాంధవ్యానికి చాలామందిని నేను వ్యక్తిగతమైన నా జీవితంలో చూస్తూ ఉంటున్నారు. వాళ్ళకి ఎంతగా ప్రభు అంటే ఇష్టం, ప్రభు సన్నిధిలో ఎదగాలని ఆశ, ప్రభుని ఆరాధించాలని ఆశ. కానీ ఈ ఆరాధనలో ఆయన మహిమ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వ్యక్తిగతమైన శారీరకమైన క్రియలను విడిచిపెట్టకుండా వాళ్ళు రాలేరు. కనుక ఆ నింద వాళ్ళలో ఉండిపోయి వాళ్ళు అదే స్థితిలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. రెస్పాన్స్ మన చేతిలో ఉంది. రెస్పాన్స్ తీసుకోవాల్సినది మనం. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభు అయితే అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజల్ని మొదటిగా మనం చూస్తుంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ కొండ ఎక్కి వచ్చి ఆయనతో కలిసి ఆయన మాటలను విని వాళ్ళకి ఆయన స్వరము వినిపింపచేయాలని కోరే, మహిమను చూపించాలని కోరే ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం.
కానీ వాళ్ళెవరు కూడా రాలేదు. ఏం కారణం అంటే హృదయంలో ఇంకా అంధకారం, హృదయంలో చీకటి, విడిచిపెట్టలేని ఆలోచనలు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రతి ఒక్కరు జీవితంలో దేవుడి అవకాశాలు కల్పిస్తూ ఉంటున్నారు. అందరినీ ఆయన దగ్గరికి ఒక చాలా ప్రత్యేకమైన ఒక సన్నిహిత బాంధవ్యంలోకి, ప్రత్యేకంగా వర్షిప్ ద్వారా వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. అనేక మంది ఈ దినం ఆరాధన చేస్తున్నాం. కానీ దేవుని ప్రియ బిడ్డలారా, నేను దేవుని దాసురాలుగా నేను మనవి చేస్తున్నాను, రహస్యమైన పాపములు మన జీవితంలో ఉంచి మనం ఈ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఎన్నడే కానీ ఆరాధించలేం. కనుక ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని ప్రియ బిడ్డలారా, మనం చూసుకునేదట్టయితే ఆ బౌండరీస్, ఆ సరిహద్దుల అవతలేనే వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు ఎక్కి యెహోవా సన్నిధిలోకి రావటానికి వాళ్ళ జీవితంలో ధైర్యం చాలేదు. నా వ్యక్తిగతమైన జీవితంలో అలాంటి ఒక అనుభవంలో ఉండాలని నాకు వ్యక్తిగతంగా ఆశ లేదు. ఎంతకాలము నిజమే, మన జీవితంలో ఒక ఎడారిలో నుంచి దేవుడు తీసుకుని వెళ్ళటం నిజమే. ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నారు. బహుగా మనం వెళుతున్న ఆ ఎడారి లాంటి సమస్యలో, శోధనలో, కష్టంలో, ప్రయాసంలో ప్రభు బహు సన్నిహితంగా మన పక్షం ఉండి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయనే మన ఎడారి ప్రాంతంలో నుంచి నడిపించాలని కోరుకుంటాం. కానీ దేవుని యొక్క దగ్గరకు రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలన్న విషయం మనం మర్చిపోవటానికి లేదు. ఒకవేళ అటువంటి అనుభవం మన జీవితంలో లేకపోతే ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఆ కొండ చుట్టూ 40 సంవత్సరాలు తిరిగి వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, చాలా ఆశ్చర్యకరమైన విషయం, కేవలము 11 రోజుల్లో కనాన్ దేశంలో వాళ్ళు ప్రవేశించాలి. కానీ వాళ్ళ అవిధేయత వలన, వాళ్ళ హృదయంలో ఉంచుకున్న పాపం వలన 40 సంవత్సరాలు తిరిగారని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రం కాదు, అప్పుడు మనకి ఆ వాక్య భాగంలో కనిపించిన ఇజ్రాయేలు, సరిహద్దు దాటి ఎక్కలేని ఇజ్రాయేలీలు, మోషేని వెళ్ళి మాట్లాడి మళ్ళీ మాతో మాట్లాడు అని చెప్పిన ఇజ్రాయేల్లో ఒక్కరు కూడా దేవుని ప్రియ బిడ్డలారా కనాన్ దేశంలో ప్రవేశించలేదు అని మనం చూడాలి. కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే, విశ్వాస వీరులైన వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన దేశంలోకి, కనాన్ దేశంలోకి ప్రవేశించారు. వ్యక్తిగతమైన నా జీవితంలో దేవుని ప్రియ బిడ్డలారా, అవిశ్వాసంలో ఉండిపోయి లేదా పాపం నా జీవితంలో ఉంచి దేవుడు అనుగ్రహించిన వాగ్దానపు వైపు నేను నడవకుండా, ఆయన వ్యక్తిగతంగా ఆరాధించి ఆయనలో లోతైన ఒక సన్నిహిత బాంధవ్యం ఆయనతో కలిగి ఉండకుండా ఎక్కడో కొండ చుట్టం తిరగాలని నాకు మాత్రం వ్యక్తిగతంగా ఆశే లేదు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ మీలో అటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ జీవితంలో ఏ పాపము ఈ దినము మీకు అడ్డుగా నిలిచి ఉంటుందని మీరే చెప్పొచ్చు. సులువుగా చిక్కుచున్న ఆ పాపము ప్రభు హృదయాన్ని, అది ఆయన హృదయాన్ని ఎంతో గాయపరుస్తుందని గ్రహిస్తున్నారా? ఆయన హృదయము ఆయన మహిమను చూపించాలని, ఇశ్రాయేలుకి బయలుపరచాలని, ఆయన స్వరం వినిపించాలని, వాళ్ళు ఆయన్ని ఆరాధించాలని, రాజులైన యాజక సమూహంగా ఉండాలని. ఎవరో పాత నిబంధనలో చూస్తుంటే ఒక యాజకుడు, మరి ప్రత్యక్షపు గుడారంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే దేవునికి, ప్రజలకు మధ్యలో నిలిచారు. కానీ దేవుని అసలైన ఆయన హృదయంలో ఆశ ఎవరో ఒక వ్యక్తి మధ్యవర్తిగా నిలబడటం కాదు. దేవుని ప్రియబిడ్డలారా, తన ప్రజలందరూ తనతో ఆ సన్నిహిత బాంధవ్యంలో రావాలి, ఆరాధించాలన్న కోరిక కలిగిన తండ్రి ఆయన. అందుకే ఈ సమయంలో మీ జీవితంలో ఏది ప్రభు దగ్గరికి ఒక ఇంటిమెసీలో జీవించకుండా, ఇంటిమెసీలో నుంచి ఆయన ఆరాధించకుండా అడ్డు నిలుచున్నది ఒక వ్యక్తియా దేవుని బిడ్డ, ఒక పరిస్థితియా, లేదా ఒక సమస్య, అది ఏదైనా సరే ప్రభు సన్నిధిలో ఒక్కసారి యథార్థమైన హృదయం కలిగి దేవుని ప్రేమను వాటన్నిటికన్నా అధికంగా మీరు ఎంచుకునేదట్టయితే విడిచిపెట్టి ఆ సరిహద్దులను దాటి ప్రభు సన్నిధిలోకి ఆయన్ని చూడాలని, ఆయన మహిమలో ఆయన ఆరాధించాలని ఆ కొండ ఎక్కటానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు ఈ దినము మీతోనే మాట్లాడుతున్నారు. మీరున్న స్థలంలో ఉండటం కాదు, ఆ జీవితం జీవించటం కాదు. గాడ్ లవ్స్ ఫర్ అన్ ఇంటిమేసీ. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అది దేవుని హృదయంలో ఉన్న ఆశ. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాం. ఏ పాపం అడ్డుగా ఉన్నది?
యేసుక్రీస్తు నామములో ఆ సులువుగా చిక్కిన ప్రతి పాపమును విడిచిపెట్టి సరిహద్దులను ఏర్పరిచిన అపవాది వేసిన ప్రతి సరిహద్దులను వాటిని పగలగొట్టి వాటిని దాటి దేవుని దగ్గరికి చేరటానికి ఈ దినం ఒక తీర్మానం తీసుకోండి. ఇట్టి రీతిలో ఆరాధించటానికి మీరు ఇష్టపడేదట్టయితే దేవుడు ఆ ఆరాధనను అంగీకరిస్తారు. అది ఆయనకి ఇంపైన ఒక సువాసనగా ఉంటుందని దేవుని దాసురాలుగా నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ సమయంలో మీరెక్కడ ఉన్నా సరే, మీ హృదయంలో నాకు తెలుసు కొంతమంది ఇప్పుడే ఎంతో దూరంగా నేను బ్రతుకుచున్నాం ప్రభువా, ఎంతో మానసికంగా నేను ఎంతో నలుగుడిలో ఉన్నాం, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం మాత్రం నీకు తెలుసు. నేను ఉన్నట్టు నా జీవితం ఇలాగుంది, ఒక విడుదల కావాలి అని ఏడుస్తున్న కొంతమంది ఈ ఉదయకాలం ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటున్నారు. మీలో కొంతమంది ఈ రీతిలో ఆశిస్తున్నారు, ఆ గొప్ప ఇంటిమేసిలో జీవించాలని నాకు ఆశ ఉంది, కానీ ఈ ఒక్క పరిస్థితి, ఈ ఒక్క పాపం, ఈ ఒక్క స్థితిగతి, ఈ ఒక్క శరీర కోరిక, ఇట్లో నుంచి ప్రభు నాకు విడుదల ఇవ్వాలి అని ఆశ కలిగి ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, హృదయంలో ఆశ కలిగేదట్టయితే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో మీరు ఎక్కడ ఉన్నా సరే నాతో పాటు ప్రార్థన చేస్తుంటుండగా నేను నమ్ముచున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ లివింగ్ రూమ్స్లోకి అలాగే ప్రవేశించి మిమ్మల్ని విడుదలలోకి నడిపించి ప్రభు సన్నిధిలో యేసు ప్రభు వారు ఒక ఆహ్వానం నీ దినం తెలియపరుస్తూ ఆ ఉన్న స్థితిలో నుంచి ఒక అడుగు ముందుకు రా నా బిడ్డ, ఒక అడుగు ముందుకు రా, నాతో సహవాసంలో జీవించటానికి, నన్ను ఇంటిమిసిలో నుంచి ఆరాధించటానికి ముందుకు రా అని పిలుస్తూ ఉంటుండగా ఈ దినం ఒక తీర్మానం తీసుకుంటానికి పరిశుద్ధాత్మని అభిషేకం మీ మీద రాపోవచ్చున్నది. ఈ సమయంలో కళ్ళు మూసుకునేదట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని సన్నిధిలో ఎత్తి పడుతున్నాను. హృదయంలో కలవరంతో ఏడుస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. కొంతమంది నీతో ఆ సంబంధ బాంధవ్యంలో నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, కానీ ప్రభువా ఆ ఒక్క పాపము ఏదైతే నీ సన్నిధిలో నుండి దూరంగా వాళ్ళని నిలబెడుతుందో, యేసుక్రీస్తు నామములో నీ దాసురాలైన నేను అధికారం కలిగి ఆ పాపపు బంధకములో నుంచి విడుదల ప్రకటిస్తున్నాను ఈ బిడ్డల మీద. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ us. దేవా, నీవు ఏ ఒక బాంధవ్యం కన్నా గొప్ప దేవుడవై ఉన్నారు. మా కొరకు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టలేదు ప్రభువా. కనుక నీ కొరకే నీతో ఒక సన్నిహిత బాంధవ్యంలో జీవించటానికి ఇదిగో ఈ సమయంలో మా జీవితమును అప్పగిస్తున్నానని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఒక విడుదలలోకి ప్రభువా, ఎర్ర సముద్రం దాటించటం మాత్రం కాదు, అరణ్యంలో నుంచి వాళ్ళు వెళుతూ ఉంటుండగా మీ ప్రేమను వాళ్ళు మరి ఎంత అధికంగా వాళ్ళు తెలుసుకున్నట్లు, అరణ్యంలో నిన్ను సంధించినట్లు, అరణ్యంను నీ ప్రేమ మరి అంత అనుభవించినట్లు నా తండ్రి యేసయ్య అలాగే ఆఖరికి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశింపబడటానికి ప్రభువా గొప్ప కృపను సహాయంను అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే అనేక జీవితాల్ని తాకుచున్నందుకు వందనాలు. ఓ హల్లెలూయా జీసస్. ఈ సమయం ఈ వాక్యం వింటుండగా ప్రభు కొందరు ఒక గొప్ప తీర్మానాలు తీసుకుంటున్నాను. నాకు ప్రభు కావాలి, ఎండిపోయిన నా జీవితము మరలా దేవుడు చిగిరింప చేయాలని ఆశగడిన ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. నీ నామానికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. How wonderful, how beautiful, we offer up to you, Lord. ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం యేసయ్యా, యేసయ్యా